హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న సాహిత్య అకాడమీ నుంచి 3 ఇయర్స్ తర్వాత గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి క్లర్క్తో పాటు ఎంటీఎస్ ఇంకా ఇతర ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్ పాస్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అండ్ ఏజ్ కూడా చూడండి, 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరికీ అవకాశం అనేది ఉంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి కాంపిటీషన్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఇంతవరకు ఎవరికి తెలియదు, ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ చెప్తున్నాను. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న సాహిత్య అకాడమీకి దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆఫీసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. 17th పాయింట్ అనేది ఇక్కడ మీరు గమనించండి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీరు లియబుల్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ఎనీ ఆఫ్ ది ఆఫీసెస్ ఆఫ్ ది సాహిత్య అకాడమీ లొకేటెడ్ ఇన్ ఇండియా. మీరు జాబ్ అనేది ఎక్కడ వచ్చినా మీరు ఆల్ ఓవర్ ఇండియా వేడిగా సాహిత్య అకాడమీ లొకేషన్స్కి ఎక్కడికైనా సరే ఆఫీస్ కేస్కి మీరు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. జాబ్స్కి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలి అంటే సపరేట్గా వీళ్ళు మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారనమాట. సో ఇది మనకి అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇది మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. 4 పేజెస్ ఇచ్చారు. 4 పేజెస్ అంతా కూడా మీరు కంప్లీట్గా ప్రింట్ అయితే తీసుకోవాలి. సో ఈ అప్లికేషన్ పేజెస్ అనేవి మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి నోట్ పాయింట్ ఇచ్చారు చూడండి జాగ్రత్తగా. ప్లీజ్ ఫిల్ ద ఆల్ ది కాలమ్స్ అండ్ ఇన్ కేస్ ఎనీ కాలమ్ నాట్ అప్లికేబుల్, అంటే మీకు ఏదైతే అప్లికేబుల్ కానిది ఉంటుందో దాన్ని మీరు ఏం చేయాలంటే ఎన్ఏ అని చెప్పేసి మెన్షన్ చేయండి అని చెప్పేసి చెప్తాను. అంటే మీకు ఒకలా ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మనకి ఏదైతే ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని బాక్సెస్ కనిపిస్తున్నాయో సో ఇక్కడ మీరు 12th ఏదైతే ఉందో ఇది మీకు అప్లికేబుల్ కాదనుకోండి, మీకు ఏం చేస్తారు, ఈ విధంగా సింపుల్గా ఎన్ఏ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు అనమాట. అంటే మీకు ఏదైతే ఎలిజిబిలిటీ ఉండదో ఇక్కడ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇది మనకు అవసరం లేదు కాబట్టి మీకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇక్కడ డీటెయిల్స్ రాస్తారు, లేకుంటే సింపుల్గా ఈ విధంగా ఎన్ని అని చెప్పేసి రాసిస్తారనమాట. సో ఆ విధంగా అక్కడ అందుకే వాళ్ళు ఖాళీగా వదిలేయకుండా మీరు ఎన్ని అని చెప్పేసి మెన్షన్ చేయండి అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు కాబట్టి సో అలా కాకుండా మీరు అలాగే వదిలేస్తారనుకోండి మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారంట. ఇంకోటి ఏంటంటే చూడండి, ఇక్కడ ఇన్కంప్లీట్ ఫామ్ కానీ అండ్ మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏదైతే జిరాక్స్ కాపీస్ అటాచ్ చేస్తారో వాటి మీద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అలా చేయకపోతే కూడా మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయారంట. అండ్ అప్లికేషన్ ఫామ్లో మీరు ఇక్కడ ఫోటో అతికించాలి, దానిపైన సైన్ పెట్టాలి. దాని తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అండ్ లొకేషన్, దానికి సంబంధించి నోటిఫికేషన్లో నేమ్ ఇచ్చారు, ఆ లొకేషన్, మీ ఫుల్ నేమ్ ఏంటి. సో ఈ విధంగా కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసిన తర్వాత అప్లికేషన్ ఇది మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత డీటెయిల్స్ రాయాలి. మీరు ఓన్గా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ తోటి అప్లికేషన్ ఫామ్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తోటి ఫిల్ చేసి దానికి మీ క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసేసి నేను చెప్పినటువంటి అడ్రస్కి మీరు అప్లికేషన్ పోస్ట్ త్రూగా అయితే పంపించాలన్నమాట. కి సంబంధించి మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చారు 21st సెప్టెంబర్ లాస్ట్ డేట్ అనమాట. ఆ డేట్లో మనము వాళ్ళకి అప్లికేషన్ పోస్ట్ త్రూగా అయితే పంపించాలి. ఇక్కడ మనకి పోస్ట్ల వరకు డీటెయిల్స్ చూడండి. మనకి 10th క్లాస్ అర్హతతో మనము మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి లెవెల్ 1 ప్రకారం సాలరీ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ జూనియర్ క్లర్క్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి లెవెల్ 2 ప్రకారం దాదాపు 50,000 వరకే సాలరీ వస్తుంది. అండ్ ఇక్కడ వేకెన్సీస్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలలో వేకెన్సీస్ కేటాయించారు. అండ్ అలాగే వ్యాన్ డ్రైవర్, మెసెంజర్ కమ్ రైడర్, స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 అండ్ ఇంకా మనకి వివిధ రకాల ఉద్యోగాలను అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సంబంధించి అక్కడ మనకి ఏజ్ లిమిట్ కూడా చూడండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ 10th కానీ 10+2 కానీ పాస్ అయితే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది.
ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకి సెలక్షన్ చేసి ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ పెడతారు. 100 మార్కులకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇందులో 60 మార్క్స్ వచ్చేసి జీకే నుంచి 40 క్వశ్చన్స్, 5 ఈచ్ ఫ్రమ్ హిందీ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్, కంప్యూటర్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ కేటాయిస్తారు. ఎటువంటి నెగటివ్ విధానం లేదు. పార్ట్ 2లో వచ్చేసి మీకు 40 మార్క్స్కి అయితే ఉంటుంది డిస్క్రిప్టివ్ విధానంలో. ఇది మనకి ఎస్ఏకి సంబంధించి ఉంటుందన్నమాట. ఎస్ఏకి సంబంధించి అండ్ తర్వాత లెటర్ రైటింగ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్సివ్, సో వీటికి సంబంధించి ఉంటుంది. దీనికి వచ్చేసి టోటల్గా మీకు ఎగ్జామ్ 2 అవర్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అండ్ దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు అనమాట. పోస్టుల వారిగా మనకి సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చారు. అలాగే మనకి జూనియర్ క్లర్క్, సో దీనికి ఇంటర్మీడియట్ కానీ 10+2 కానీ పాస్ అయితే సరిపోతుంది. మీకు ఇంగ్లీష్కి సంబంధించి 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, లెవెల్ 2 ప్రకారం సాలరీ వస్తుంది. అండ్ దీనికి సంబంధించి సెలక్షన్ వచ్చేసి దీనికి కూడా 100 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ 1లోనేమో 60 మార్క్స్, పార్ట్ 2లోనేమో 40 మార్క్స్ అనమాట. సేమ్ దీనికి కూడా ఎంటీఎస్ ఉద్యోగాలకే సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, కాకపోతే ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి. దాంతోపాటు మీకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఎంటీఎస్కి అయితే ఎటువంటి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయరనమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో అప్లై ఫీజు విషయానికి వచ్చినట్లయితే మనకి ఇవన్నీ కూడా లెవెల్ 6 కంటే తక్కువ కాబట్టి, సో లెవెల్ 1 నుంచి లెవెల్ 6 జాబ్స్ కాబట్టి జనరల్ ఓబీసీ వాళ్ళైతే 800, ఎస్సీ ఎస్టీ ఉమెన్ వాళ్ళైతే 500, పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఎటువంటి ఫీ లేకుండా మీరు ఫ్రీగా అప్లికేషన్ పంపించవచ్చు. సో అప్లికేషన్స్ ఏ అడ్రస్కి పంపించాలి అండ్ అప్లికేషన్ ఫీ అనేది ఏ విధంగా పే చేయాలి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఫీ అనేది మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ అనేది తీయాలన్నమాట. ఎవరి పేరు మీద అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ సెక్రటరీ సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ, ఈ పేరు మీద మీరు బ్యాంకులో డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. అండ్ మీరు అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఎన్వెలప్ కవర్లో అప్లికేషన్ ఫామ్కి మీ జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసి వాటిని ఎన్వెలప్ కవర్లో పెట్టిన తర్వాత ఇక్కడ పైన టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ నేమ్ రాసేసి లెఫ్ట్ సైడ్లోనేమో మీ అడ్రస్ రాయాలి, ఫుల్ అడ్రస్. రైట్ సైడ్లోనేమో ఇక్కడ వాళ్ళకి ఏదైతే అడ్రస్ ఇచ్చారో సెక్రటరీ బోల్డ్ లెటర్స్లో ఉంది కదా, మొత్తం మీకు పిన్ కోడ్తో సహా ఆ అడ్రస్ ఇక్కడ రాయాలన్నమాట. సో ఇది మీరు డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి స్పీడ్ పోస్ట్ అయితే చేసేయండి, తొందరగా అయితే రీచ్ అవుతుంది. సో ఈ విధంగా మనము జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాలి. అయితే మనము జాబ్స్కి సెలెక్ట్ అయితే పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు. మనకి నోటిఫికేషన్లో వాళ్ళు లొకేషన్స్ ఇచ్చారనమాట. సో ఓబీసీ కేటగిరీలో ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి, అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి మనకి బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, న్యూఢిల్లీ ఉంది, కోల్కతా ఉంది, ముంబై ఉంది. సో ఈ విధంగా చాలా లొకేషన్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఫస్ట్ అక్కడ మీకు పోస్టింగ్ ఉంటుంది. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి సాహిత్య అకాడమీ ఆఫీసెస్కి మీరు ఎక్కడికైనా సరే జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. సో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు ఏజ్ వచ్చేసి చాలా ఇచ్చారు, 50 years వరకే ఛాన్స్ ఉంది కాబట్టి. సో మీకు కనుక ఒక ఎలిజిబిలిటీ ఉండి గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే మాత్రం సో నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఇచ్చాను, అక్కడ మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పంపించండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మిగతా ఉద్యోగాలు కూడా ఉన్నాయి నోటిఫికేషన్లో, చాలా రకాల ఉద్యోగాలు, బట్ వాటికి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఓన్లీ మిగతా ఉద్యోగాలను అయితే నేను చెప్పడం లేదు. ఓన్లీ క్లర్క్ అండ్ ఎంటీఎస్ ఉద్యోగాల గురించి మాత్రమే మీకు చెప్పడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.